మార్నింగ్ వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. ముందుగా వివిధ వార్తాపత్రికలోని ప్రధాన అంశాలపై విశ్లేషణ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ముందుగా యుద్ధ బీభత్సం అంటూ కూడా ఇజ్రాయెల్ అలాగే ఇరాన్కి సంబంధించిన యుద్ధానికి సంబంధించిన ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. మరింత విస్తరిస్తున్న ఇరాన్ ఇజ్రాయెల్ పోరు, టెహ్రాన్లో కారు బాంబులు, 6 అణు శాస్త్రవేత్తల మృతి, తాజాగా మరో ఇంధన కేంద్రంపై ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్లోని అతిపెద్ద ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ప్రాంగణం పైన కూడా దాడులు అయితే చేయడం జరిగింది. టెహ్రాన్లో రక్షణ శాఖ ఆఫీసు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ ధ్వంసం, ఇజ్రాయెల్ పైకి ఎయిర్ డిఫెన్స్ కన్నుకప్పే హస్ కసిం క్షిపణులు, అందుకే ఆ క్షిపణి స్థావరాలపై దాడులు అని చెప్పేసి కూడా నెతన్యాహు ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ప్రధాని మాట్లాడడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్ వైజ్మన్ ఇన్స్టిట్యూట్ పై ఇరాన్ క్షిపణులు, అతిపెద్ద సైంటిఫిక్ కమ్యూనిటీకి ఆ సంస్థ ఆవాసం, 80 లక్షలపై ఇజ్రాయెల్ దాడి, 128 మంది మృతి, టెల్ అవీవ్ శివార్లో విధ్వంసం, 10 మంది దుర్మరణం. ఇజ్రాయెల్ కు మద్దతుగా పశ్చిమాసియాలో బ్రిటన్ సేనలు మా బేస్లపై దాడి చేస్తే ఇరాన్కు మూల్యం తప్పదని చెప్పేసి కూడా ట్రంప్ అయితే వారి దేశానికి సంబంధించిన సైనికులు కానీ వారి దేశానికి సంబంధించిన వారిని కానీ ఎవరైనా సరే దాడి చేసినట్లయితే, మా బేస్లపై దాడి చేసినట్లయితే ఇరాన్కు తగిన మూల్యం తప్పదు అంటూ కూడా ట్రంప్ అయితే చెప్పడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. ఇక యుద్ధ బీభత్సం అంటూ కూడా ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. రైట్, ఇక పైన హెడ్లైన్ రూపంలో పొంగులేటి మాట్లాడడం చూసుకోవచ్చు. నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్, వచ్చే కేబినెట్ భేటీల్లో ఎన్నికల తేదీలపై స్పష్టత, వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాహాలకు బోనస్, రెవెన్యూ సదస్సులో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులకు నిర్దేశిత గడువులోగా పరిష్కారం అందజేస్తామంటూ కూడా రాష్ట్రంలో 5 లక్షల గ్రామాల్లో సర్వే అయితే చేయడం జరిగింది. నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అయితే కానున్నారు. ఇక అది ప్రధాన అంశంగా కూడా చూసుకోవచ్చు. రైట్, ఇక మరో వార్తా కథనాంశం చూసుకున్నట్లయితే గనక రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ బోధన, సాంకేతికత ఆధారిత పాఠాల కోసం 6 ఎన్జిఓలతో విద్యాశాఖ ఒప్పందం, స్టెమ్డ్ సబ్జెక్టుల్లో వీడియో ఆధారిత బోధన, కోడింగ్, కంప్యూటేషనల్ థింకింగ్తో పాటు నీట్, జేఈఈ, క్లాట్ పోటీ పరీక్షలకు శిక్షణ, బాలికల అక్షరాస్యత, విద్యావకాశాల పెంపు, ఉచిత కార్యక్రమాలను చేపట్టిన సంస్థలు, రాష్ట్ర విద్యారంగంలో నూతన ఒరవడికి నాంది అంటున్న అధికార వర్గాలు. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో టెక్ బోధన అనేది ఉండాలి అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఎన్జిఓ ప్రతినిధులు, అధికారులు కూడా నిన్న సమావేశమైన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్తా కథనాంశంగా చూసుకున్నాం. రైట్, ఇక ఈ విషయాలకు సంబంధించి వారి అభిప్రాయాన్ని అలాగే వార్తా విశ్లేషణను అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి బండరి రామ్మోహన్ రావు గారు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. నమస్కారం సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం. ఎస్ సార్, ఇక చూసుకున్నట్లయితే యుద్ధానికి సంబంధించి యుద్ధ బీభత్సం అంటూ కూడా ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించి కూడా ఆ పోరు కొనసాగుతూనే ఉంది. ఇది ఇప్పట్లో ఆగేలా లేదు. అలాగే ట్రంప్ కూడా మా బేస్లపై కనుక దాడి చేస్తే ఖచ్చితంగా ఇరాన్కి సంబంధించి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ట్రంప్ చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో దీనికి యుద్ధానికి సంబంధించి మీ అభిప్రాయం, విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? బ్రహ్మణి గారు, మీకు అట్లాగే టీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మొదటిగా 2 చేతులు కలిస్తే చప్పట్లు అవుతాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ వైపు అటుపోతే ఇరాన్ వైపు మనం ముగ్గాల్సిన అవసరం లేదు. కానీ ఇరాన్ ఏమో మొండిగా అణ్వాయుధాలు తయారు చేసుకుని సిద్ధం చేసుకుంటుంది. ఇజ్రాయెల్ ఏమో పెద్దన్న పాత్ర వహిస్తున్న, ప్రపంచానికి పెద్దన్న పాత్ర వహిస్తున్న అమెరికా వెనక దన్ను చూసుకొని దాడులు చేస్తున్నారు. అసలు రెండు దేశాల మధ్యన సుమారు 2000 కిలోమీటర్ల తేడా ఉంది, దూరం ఉంది. పక్కలో బయలులాగా పాకిస్తాన్ మనకి ఎట్లనో అట్లాగే చైనా ఎట్లా అట్లా లేదు కదా, పక్కనే సరిహద్దులు కూడా పంచుకోవడం లేదు. కానీ మధ్యప్రాచ్యంలో మంటలు రేగడానికి ప్రధానంగా మొదట్లో అయితే 2 కూటములు, ప్రపంచంలో 2 కూటములు, అటు రష్యా ఇటు అమెరికా ఉన్నప్పుడు ప్రపంచాన్ని విభజించుకునే రాజ్యం వెళ్ళినాయి. అందులో నుంచి వచ్చిన దుష్పరిణామాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మధ్యప్రాచ్యంలో మంటలు రేగుతున్నాయి. దీనిలో ఏంటంటే ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకి పెట్టి ఇవాళ అమెరికా తన ఆయుధాలను పేలుస్తున్నది ఇరాన్ మీద. ఇరాన్ కు 60 రోజుల గడువు ఇచ్చి మన ఇవాడికి 63 రోజులు. కానీ 3 రోజుల ముందే, అంటే 59 రోజునే ఇజ్రాయెల్ ఇరాన్ మీద యుద్ధం ప్రకటించిన వరకు చెప్పారంటే మీరు అణుబాంబులు ఉంచుకోవడానికి వీల్లేదు, అణు శక్తిని సంపాదించుకోవడానికి వీల్లేదు. వీరెవరు చెప్పడానికి? నిజంగానే శక్తి తప్పు, కరెక్ట్. ఇరాన్ చేతిలో ఉంటే రేపు పొద్దున ఉగ్రవాదానికి పోతుందేమో, తీవ్రవాదానికి పోతుందేమో, మత తీవ్రవాదం పోతుందేమో అని అనుమానం ఉంది, కాదట్లేదు. కానీ 14 దేశాలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు కలిగి ఉన్నాయి కదా, మరి వాళ్ళకి లేని ఆంక్షలు వారికి ఎందుకు సమస్య వస్తున్నాయి. అంటే కొంచెం పిచ్చివాడి చేతిలో రాయి, ఇస్లామిక్ తీవ్రవాదం రేపు కష్టం అనే భావనతో ఉన్నది. కానీ ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఉన్నది, దానికి భద్రతా మండలి ఉన్నది, ఇట్లా అనేక వ్యవస్థలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థల ద్వారా ఒప్పిద్దామా, లేకపోతే మనంతరం అనే ప్రపంచ పోలీసులుగా వ్యవహరిద్దామా అనేది అమెరికా ఆలోచన చేయాలి. ఏమవుతుందంటే
అటు పక్కన ఒక రాయేస్తే ఇటు పక్కన 10 రాళ్ళు పడతాయి కదా. అందుకని ఎస్. ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకీ పెట్టి పేల్చే క్రమంలో మనం కొంచెం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఎట్లా నయాన భయాన్ని ఒప్పించాలి తప్ప యుద్ధం మొదలైందంటే అటుపక్క ఇరాన్ ఏమో ఎప్పుడో పాత ఆయుధాలు రష్యా సప్లై చేసిన ఆయుధాలతో నది పోరాడుతుంది కనుక నష్టం తప్పలేదు. ఇవాళ చూడండి దాదాపు 13 అణుస్థావరాల మీద దాడి చేసింది, 9 మంది శాస్త్రవేత్తలను చంపేసింది ఇరాన్ లో ఉన్న వాళ్ళని. అట్లాగే ఇరాన్ కూడా తక్కువ తినలే కదా, ఇవాళ ఇజ్రాయెల్ లో కూడా వినాశనం సృష్టించింది కదా. అందుకని నేను ఏమంటానంటే పోరు నష్టం పొందు లాభం. ఇప్పుడు పోరు వల్ల ఏమైతుందంటే ఈ 2 దేశాలు కొట్లాడుకుంటుంటే అమెరికా లాంటిది లాభపడుతుంది, ఇంకోటి లేకపోతే ఫ్రాన్స్ ఇతర యూరోపియన్ దేశాలు కూడా లాభపడుతున్నాయి. కానీ ఇరాన్ హెచ్చరిక చేసింది, నాకు తెలుసు మీరు దీని వెనక ఎవరున్నారో, ఇజ్రాయెలే మాకు శత్రువు కాదు, అటుపక్క ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, బ్రిటన్ వీళ్ళ మీద కూడా దాడి చేస్తాం అమెరికాతో సహా అంటుంది కదా. ఇంకా ఆయతుల్లా ఖొమైనీ అప్పటి నుంచి కూడా మనం చూసుకుంటే ఈ ఇస్లామిక్ రెవల్యూషన్ అంటాం 1949 లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అంటే రాజులు పోయినరు, మెల్లమెల్లగా ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం వచ్చే ప్రయత్నం చేసింది, కానీ నియంతలే వచ్చారు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఆ నియంతల చేతిలోకి అణ్వాయుధాలు పోతే ఎట్లా అని భయపడడం సహజమే కాదంటలేదు, కానీ దానికి పరిష్కారం యుద్ధం కాదు కదా. అందుకని ఇవాళ మధ్యప్రాచ్యంలో యుద్ధము 2 దేశాలకి పరిమితం అవుతుందా, లేక 10 దేశాలకు విస్తరిస్తుందా, మూడో ప్రపంచ యుద్ధం రాబోతుందా అనే ఆందోళన ప్రజలు ఉంటుంటే, భౌతిక యుద్ధాల కాలం కాని యుద్ధంలో ఇవాళ మనం ఆర్థిక యుద్ధాలు లేకుంటే ఆర్థికంగా అభివృద్ధి, వాణిజ్య సంబంధాలు పెంచుకునే క్రమంలో ఇట్లా 2 దేశాల మీద యుద్ధాన్ని ప్రోత్సహిస్తున్నారు. అమెరికా తప్పు. అమెరికా కూడా ఇంకో మాట అన్నది, మా తెరువు వస్తే మిమ్మల్ని మొత్తం సర్వనాశనం చేస్తారు, ఎవరిని నాశనం చేస్తారు కదా, ప్రజలను చంపుకుంటున్నారు చూస్తున్నాం. ఇవాళ దాదాపు 200-300 మంది పౌరులు అధికారుల లెక్క ప్రకారమే ఇరాన్లో చనిపోయారు. ఇటుపక్క కూడా 50-60 మంది పౌరులు ఇజ్రాయెల్ చనిపోయారు. ఈ 2 దేశాల మధ్య యుద్ధంలో అమాయకులు బలవుతున్నారు కదా, పిల్లలు బలవుతున్నారు. బ్రాహ్మణి కాదు, చిన్న చిన్న పిల్లలు పాప శిథిలాల నుంచి తీసుకుంటే నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఇది ఎట్లా ఉన్నది, ఎటువైపు పోతుంది. కానీ యుద్ధాన్ని నివారిద్దామా, యుద్ధాన్ని ప్రేరేపిద్దామా అని ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాల్సింది. ఇటు రష్యా అమెరికాతో పాటు యూరోపియన్ దేశాలు కానీ, చైనా ఇక్కడ దూరంగా ఉన్నా కూడా చైనా వ్యూహం వేరుగా ఉన్నది కనుక ఇప్పుడు చూస్తున్నారు, సమావేశం చూస్తున్నారు. కనుక ఈ మొత్తం ఇప్పటికీ 3 యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో. ఒకటేమో ఉక్రెయిన్ రష్యా యుద్ధం, ఉక్రెయిన్ అమెరికా మధ్య చూస్తుంది స్పష్టంగా కదా. అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఇప్పుడు మూడు వైపులా పోరాడుతుంది. ఇజ్రాయెల్ హమాస్ నడుస్తుంది ఒకటి, ఇజ్రాయెల్ పాలస్తీనా, అట్లానే ఇవాళ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నడుస్తుంది. కనుక నెతన్యాహు కానీ అటు ఖొమైనీ కానీ వీళ్ళు కొంచెం సామరస్యంగా రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైతే కొంచెం అనుభవానికి వచ్చిందేమో అనుకుంటున్నాను. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయిపోయింది, మనకు ముఖ్యంగా అణుస్థావరాల మీద దాడులు జరిగినాయి. దాంతో పాటు ఇరాన్ ప్రతిపాదన చేసింది, మేము కాల్పుల విరమణకు అంగీకారం, కానీ ఇజ్రాయెల్ బట్టి ఉంటుంది అంటుంది. చూద్దాం, 3 రోజులుగా మాత్రం భీకర యుద్ధం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రజలు జనావాసాల మీద చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం వీడియో చూస్తుంటే జనావాసాల మీద దాడి చేస్తున్నారు. ఈ మనుషుల అంటే మానవ హరణం కరెక్ట్ కాదు, యుద్ధం ఆగానని మనం కోరుకుందాం. ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే యుద్ధానికి సంబంధించి చాలా మంది అనుకునేది ఏంటంటే ఇక అమెరికా కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి మా దగ్గరికి వస్తే మా బేస్ల జోలికి వస్తున్న గనక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్తున్న నేపథ్యంలో ట్రంప్ 3వ ప్రపంచ యుద్ధం ఇలాగే కొనసాగితే తప్పకుండా అనేది అనివార్యం అవుతుంది అని చెప్పేసి కూడా ఒక వాదన వినిపిస్తుంది. మరి దీనిపై మీ అభిప్రాయం, విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? రాకపోవచ్చు, ఎందుకంటే అందరికి తెలుసు, అందరికీ అనుభవానికి వచ్చింది. గతంలోని హిరోషిమా నాగసాకి మీద గతంలో ఎప్పుడో 49లో దాడి చేసినప్పటి సంగతి చూసినాం కదా మనం. అప్పటికి అణు విజ్ఞానం ఇంత పెద్ద ఎత్తున లేదు, చిన్న తపాసుల్లాగా అణుబాంబులు వేస్తేనే హిరోషిమా నాగసాకి. ఆగస్టు వస్తుంది, మళ్ళీ ఆగస్టు 6, ఆగస్టు 9 నాడు జరిగిన దాంట్లోకి ఇప్పుడు 3 తరాలు అనుభవిస్తున్నాం అన్నట్టు కదా ఆ పర్యవసానాలు. అటువంటి ఇప్పుడు అందరం అద్దాల గదిలో కూర్చున్నాం కనుక అణుబాంబు వినియోగం ఉండకపోవచ్చు, కానీ ఇట్లానే ఇప్పుడు చూస్తున్నాం కదా, గాజాను శ్మశానం చేసేసినాం ఇప్పటికే కదా, మనం గాజా స్ట్రిప్ ను శ్మశానం చేసినాం హమాస్ మీద దాడుతో. అట్లాగే ఇజ్రాయిల్ మన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఇటుపక్క అటుపక్క కూడా బలాలు సమీక్షించుకుంటే ఎవరి బలం తక్కువైంది కాదు కనుక అక్కడ విధ్వంసం చూసాం. ఇప్పుడు మరొక విధ్వంసం ఇరాన్ ఇజ్రాయిల్ మధ్యన చూస్తున్నాం. కనుక ఇది సరైనది కాదు, పోకపోవచ్చు అంటున్నాను. ఎందుకంటే బెదిరిస్తుంది కానీ అమెరికా తన పౌరులు చంపుకోదు. సమస్య ఏంటంటే గతంలో 20 hours అనుభవం వాళ్ళ కూడా ఉంది కదా. అదే ఆఫ్ఘనిస్తాన్ తీవ్రవాదుల ద్వారా ఒసామా బిన్ లాడెన్ దాడులు ఎదుర్కొన్న అమెరికాకు తెలుసు ఈ విధ్వంసం గురించి. మన అందరికంటే అమెరికాకు బాగా తెలుసు. నిజంగా చెప్పాలంటే విధ్వంసానికి గురైంది ఎక్కువ అమెరికా ప్రాంతమే, అమెరికానే ఎక్కువ నష్టపోయింది. అది లోకల్ గా ఉన్న గన్ కల్చర్ కావచ్చు, లేకపోతే బయట నుంచి వచ్చిన శత్రువులు కావచ్చు. కనుక రాకపోవచ్చు, కానీ దీన్ని నివారించే మార్గము ఐక్యరాజ్య సమితి బలహీనపడ్డది బ్రాహ్మణి. ఎందుకంటే నానాజాతి సమితి పోయిందని ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసుకున్నాం. 45 దాకా మన 2వ ప్రపంచ యుద్ధం జరిగితే
కనుక ఆ తర్వాత కూడా ఐక్యరాజ్య సమితిని మెల్లమెల్లిగా ఈ అగ్రరాజ్యాలు కబళించుకొని అసలు వాళ్ళు నిర్వీర్యం చేసి వాళ్ళ మాట చెప్తే వినని పరిస్థితి తీసుకొచ్చుకొని ఇప్పుడు మనకు మనం పెత్తనం చేసుకుంటా అంటే కష్టమే అంటున్నాను నేను. కానీ మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చు. ప్రపంచంలో విఘ్నతలు ఇంకా ప్రపంచం ఉన్నది, నాయకులు ఉన్నారు. నెతన్యాహు కూడా కావాలని ఇప్పుడు పరస్పరం ఒకరి మీద ఒకరు ఎవరు ముందు అంటే ఎవరు ముందని చేసుకుంటారు తప్ప ఆ వినాశాలను ఇద్దరు చవి చూస్తున్నారు కదా. చూద్దాం ఏం జరుగుతుంది. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక అలాగే కమింగ్ టు పాలిటిక్స్ కనుక వచ్చినట్లయితే తెలంగాణకు సంబంధించి మంత్రి పొంగులేటి మాట్లాడడం జరిగింది. నెలాఖరులోగా స్థానిక షెడ్యూల్ అయితే ఉండబోతుంది. వచ్చే కేబినెట్ భేటీలో ఎన్నికల తేదీలపై కూడా ఒక స్పష్టత రానుంది. అలాగే కీలకమైన ముఖ్యమైన అంశం ఏంటంటే వారం రోజుల్లో రైతు భరోసా సన్నాహాలకు కూడా బోనస్ ఇస్తామంటూ కూడా పొంగులేటి మాట్లాడడం జరిగింది. ఇక నేడు మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ కానున్నారు. రైతు భరోసా నిధుల జమ, స్థానిక ఎన్నికలతో పాటు పలు అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరి టోటల్ గా దీన్ని ఎలా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? అంటే ఎన్నికలు వచ్చినప్పుడే ఈ పథకాలు అమలు అవుతాయని మనకు అర్థమైంది. రైతు భరోసా గురించి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ సీజన్ కాదు. స్థానిక ఎన్నికలకు జూలై అనేది సరైనది కాదు. ప్రకృతి పరంగా వాతావరణ పరంగా సరైనది కాదు. రైతులు కూడా గ్రామీణ ఎన్నికలు కదా ఇవన్నీ కూడా. గ్రామాల్లో ఎన్నికలప్పుడు ఏం చేయాలి? పని లేనప్పుడు గ్రామీణ ఎన్నికలు పెట్టాలి కదా. ఇప్పటికే ఫిబ్రవరి 2024కే ఫిబ్రవరి మొదట్లోనే, జనవరి చివరి ఫిబ్రవరి మొదట్లోనే గ్రామ పంచాయతీ ఎన్నికలకు మన ఇప్పుడు పదవీకాలం అయిపోయింది. ఆ తర్వాత పోయిన జూన్ అంటే ఇప్పుడు మన జూన్ లో ఉన్నాం. సంవత్సరం క్రితం జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ చాలా 199 మంది మున్సిపాలిటీ, ఒక 4 మున్సిపాలిటీలు తప్ప జిహెచ్ఎంసీ తప్ప మిగతా అన్ని ఖాళీగా ఉన్నాయి. అంటే ప్రజాప్రతినిధులు స్థానిక ప్రభుత్వం లేకుంటాయి కరెక్టే. కానీ సంవత్సరంగా ఏం చేశారు? ఇప్పటికి కూడా ఇంకా ఎండాకాలం పోలే, మెల్లమెల్లగా జూన్ ఋతుపవనాలు వస్తున్నాయి. అటువంటి అప్పుడు మొన్నటి దాకా జరిపితే ఎవరొద్దన్నారు? సరిగ్గా ఈ టైం చూసుకొని చేస్తే 2 రాష్ట్రాలు, ఒకటేమో స్థానిక ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలో కానీ మున్సిపాలిటీలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్షన్ చేస్తే వర్షాభావం ఒకటి ఉంటుంది, 2 ఉంటాయి. వర్షాభావం ఉంటుంది, వర్షాలు ఉంటాయి, 2 ఉంటాయి. వర్షాలు పడకపోతే అట్లా వేస్తారు, వర్షాలు పడితేనేమో వ్యవసాయ పనుల మీద ఉంటారు. రెండోది ఏంటంటే ఇప్పుడు పనుల మీద ఉన్నప్పుడు ఎన్నికలు వస్తే తక్కువ రోజులే కావచ్చు, 15 రోజులు పూర్తవుతాయి. గతంలో మనకి ఇప్పుడు జనరల్ గా అసెంబ్లీ ఎన్నికల్లాగా పార్లమెంట్ ఎన్నికల్లాగా 14 రోజులు టైం అవసరం లేదు. వారం రోజులు టైం ఉంటుంది. అంటే మొత్తం నామినేషన్లకి ప్రక్రియ పూర్తయి విడ్రాల్ అయిపోయినప్పుడు వారం రోజులే. కానీ మొత్తం ఒక 20 రోజుల పైగా అయితే దీని మీద పోతుంది కదా ప్రచారం మీద. కనుక ఇది సరైన సమయం కాదు. ఇక రైతు భరోసా గురించి మాట్లాడుతున్నారు. నిజంగా చెప్పాలంటే 15 విడతలు మొత్తం రైతు భరోసా పడాల్సింది. ఇప్పటికి 12 విడతలేమో గత ప్రభుత్వంలో, 12వ విడతను ఎన్నికలప్పుడు 2023 డిసెంబర్లో వేస్తామంటే, నవంబర్లో వేద్దామంటే ఆ కంప్లైంట్ల వల్ల అయిపోయింది. ఆ 2012వ విడతను 7,500 కోట్లను రిలీజ్ చేస్తూ 2024 ఏప్రిల్లో ఇచ్చారు వాళ్ళు. అంటే ఏంది? మళ్ళీ సీజన్ మొదలైనప్పుడు 12వ విడత ఇచ్చారు. 13వ విడత పోయిన 2024లో 13వ విడత ఇచ్చారు ఉంటే, 24 డిసెంబర్లో ఏమో 14వ విడత, ఇప్పుడు మళ్ళీ 25 జూన్ మేలోనే ఇవ్వాల్సి ఉంటే 15 విడత. ఈ 3 విడతలు అంటే ప్రభుత్వం చెప్పిన అంత వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకున్నట్టయితే మొత్తం 618 ఒక విడతకు 6 చొప్పున 18. ఎందుకంటే 15,000 ఇస్తా అన్నారు కానీ 15లో సగం తగ్గించారు కదా, 3,000 తీసేశారు కదా. కనుక 6,000 చొప్పున, ఎకరానికి 6,000 చొప్పున అయినా కూడా ఒక్క పంటకు 12,000 2 పంటలకు అనుకుంటే ఇప్పుడు 3 విడతల మన రైతు భరోసా అయిపోయింది. 3 విడతలలో ఒక్క విడత అంటే మధ్యాహ్నం ఒక విడత ఎగ్గొట్టారు. ఒక్క విడతలో 3 లేకుండా 4 ఎకరాల లోపల వాళ్ళకి ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఇవ్వలేదు. అందులో కూడా ఆ 3 ఎకరాలు 4 ఎకరాలు కూడా ఏం చేశారంటే అందులో మళ్ళీ ఊరి పక్కన ఉన్న వాటికి తీయాల్సిందే. నా ఉద్దేశం అంటే రియల్ ఎస్టేట్, గుండ్లు రాళ్ళు, వ్యవసాయ యోగ్యంగా భూములు తీసేయాల్సిందే. కానీ దీనివల్ల ఏంటంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కూడా వాళ్ళ 3 అని 2 కొట్టేసి 1 రాసినట్టున్నది. అంటే 3 విడతల్లో ఒక రైతుకి ఎకరానికి 18,000 రావాల్సి ఉంటే ఇంతవరకు 4 ఎకరాల లోపల ఒక్క విడతలో ఏదో ఒక విడత మధ్యదం చేశారు, ఒక విడత ఎగ్గొట్టారు. ఇప్పుడు 2 విడతలు కల్పిస్తా అంటున్నారు. పోయిన విడత ఇప్పటిది కల్పిస్తా అంటున్నారు. అట్లా అయినా కూడా ఎకరానికి 12,000 రూపాయలు రావాలి. అట్లా మరి మొత్తానికి వేస్తారా, సగానికి వేస్తారా, ఎట్లా చెప్తారు. కానీ ఈ 6 గ్యారంటీల విషయంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా ఎన్నికలు వస్తే డబ్బులు వస్తాయి అనే ప్రజలను తయారు చేయడంతో ఎన్నికలు రావాలని కోరుకుంటాడు. ఎన్నికలు అంటే ఒక పండుగ పప్పం వచ్చినట్టు ప్రజలు కోరుకుంటున్నారు. ఇది సరైనది కాదు. ఏమైనా సరే ఈ ఎన్నికలు ఇప్పుడు నిర్వహించే బదులు మనకు దీపావళి తర్వాత చలికాలం నిర్వహిస్తే కరెక్ట్. సరే ఇప్పటికే ఆలస్యమైంది కనుక నిర్వహిస్తా అంటే ఎవరు వద్దన్నారు. కానీ దీనివల్ల మాత్రం రేపు పొద్దున ప్రకృతి పరంగా అయితే పెద్దగా ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. సరే చూద్దాం. అంటే అంటున్నారు కనుక
మరి రైతు భరోసా ఇచ్చుకుంటూనే మిగతా అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకుంటూనే ఎన్నికలు జరుపుతా అంటే అభ్యంతరం లేదు. వీలైనంత వరకు అయితే నేను ఎంత వీలైతే అంత తొందరగానే ఎన్నికలు జరపాలని కోరుకుంటున్నాను. కానీ సీజన్ కరెక్ట్ కాదు, ఇది ప్రకృతి పరంగా మంచిది కాదని నేను అంటున్నాను. రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక అలాగే సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఎంయూ పత్రాలు కూడా మార్చుకున్నారు ఎన్జిఓ ప్రతినిధులతో. ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో టెక్ బోధన అనేది ఉండబోతుంది. ఇక ఎన్జిఓ విద్యాశాఖ ఒప్పందం అయితే కుదుర్చుకుంది ఎన్జిఓలతో. సాంకేతిక ఆధారిత పాఠాల కోసం 6 ఎన్జిఓలతో ఒప్పందం కుదుర్చుకుంది అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి టెక్ ఉండబోతుంది ప్రభుత్వ పాఠశాలలో టెక్ బోధన అంటే కనుక మీరేమంటారు? మీ విశ్లేషణ ఏంటి? ఈ టెక్నో స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, రకరకాల పేర్లతో ప్రైవేట్ విద్యా సంస్థలు మనం గుడ్డి కొట్టిస్తున్నాయి కదా. అవును, ఆ మాట కూడా మనం కూడా వాడదాం అనుకుంటున్నారే. మంచిదేనా అంటే టెక్ బోధన కాదు వద్దని ఎవరన్నా, ఎందుకంటే వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ప్రభుత్వ పాఠశాలలో జరిగే చదివే పిల్లలకు కూడా మంచి విజ్ఞానం అందించాలి, బోధన అందించాలి. ఇప్పుడు గతంలో బైజూస్తోని ఆంధ్రప్రదేశ్ లో బైజూస్తోని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మంచిదే. దానిలో కుంభకోణం అన్నారు, రకరకాలు అన్నారు, వాళ్ళు ఫ్రీగా చదువు చెప్తే ఎందుకన్నారు. అట్లాంటి ఆరోపణలు రాకుండా నిన్నైతే రేవంత్ రెడ్డి గారు ఒక మంచి మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ లో అందరిని కూర్చొని పెట్టారు. వాళ్ళు ఉచితంగా టెక్నాలజీ ఇస్తామని చెప్పారట. మంచిది అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అయితే సమాజం బలోపేతం అవుతుంట. ప్రభుత్వ పాఠశాలలు ఓ రకంగా సామాజిక అభివృద్ధి కేంద్రాలు ఓ రకంగా చెప్పాలంటే. అంటే ప్రైవేట్ పాఠశాలలు కావా అంటే ప్రైవేట్ పాఠశాలలు కేవలం బట్టి పట్టడం, అప్పచెప్పడం తప్ప ఇంకోటి ఉండదు. ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ, ప్రపంచాన్ని అధ్యయనం చేయడంలో కానీ ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలలు చదివిన వాళ్ళే అత్యున్నత స్థాయిలో ఉన్నారు. చూస్తున్నాం కదా మనం. ఒకటి మాతృభాషలో విద్యా బోధన, రెండోది ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాళ్ళు చాలా ముందుంటారు. కనుక ఆ రకంగా చూసుకుంటే ఇవాళ ప్రభుత్వ పాఠశాల వాళ్ళకైతే మంచిదే. కానీ ప్రభుత్వ పాఠశాలలు తెరిచి ఇప్పుడు 12 జూన్ తెరిచారు. ఇవాళ మనం అది 16లో ఉన్నాం. 4 రోజులు అయిపోయింది. ఈ 4 రోజుల్లో మన పరిణామాలు చూస్తే ఇప్పుడు ఏ ఊరికి పోయినా స్కూల్ చూస్తాను. అక్కడ ఏమైందంటే పుస్తకాలు అరకొర సప్లై అయినాయి. ఇక్కడేమో రికార్డు ఏం చెప్తున్నాయి, 100% పుస్తకాలు చేరిపోయినాయి కిందికి అంటున్నారు. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలో 50% కూడా చేయలేదు పుస్తకాలు అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు చెప్తున్నారు. కనుక మరి పుస్తకాలు పూర్తి స్థాయిలో ఎప్పుడు ఇస్తారు? రెస్టారెంట్ ఇచ్చారు, సరే ఆ నాణ్యత సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ ఇప్పుడు ఇచ్చిన వాడిని ఏదైనా ఒక విమర్శ చేయొచ్చు. కానీ ఇప్పటికి డ్రెస్సులు పూర్తిగా అందినాయి కానీ ఈ పుస్తకాలు అందలేదు. అందకపోతే ఏమైంది అంటే వచ్చిన పుస్తకాల సెట్లని 2, 3 అట్లా చేసి మొత్తం మీద పిల్లలందరికీ సరుకుతున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనదంటే ఇవాళ పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో కానీ, హైదరాబాద్ అంటే పట్టణ ప్రాంతాల్లో కానీ, పట్టణ ప్రాంతాల్లో అయితే 70% ప్రైవేటీకరణ జరిగింది. చాలా వరకు ప్రైవేట్ పాఠశాలకు పోతున్నారు. 30% మాత్రమే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్నారు. ఉన్న దగ్గరనేమో 2 టీచర్లు ఉంటే 10 మంది పిల్లలు లేరు, లేకుంటే ఒకటే టీచర్ ఉంటే 30 మంది పిల్లలు ఉన్న సందర్భం చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ చేయాలి, రెగ్యులరైజేషన్ చేయాలి, టీచర్లను పిల్లలను అనుసంధానం చేయాలి. అట్లాగే కొన్ని పాఠశాలను బలోపేతం చేయడానికి ఇప్పటికే టీచర్లు చాలా బాగా కృషి చేస్తున్నారు. దానిలో ఏం అభ్యంతరం లేదు. అయితే తప్పుకేమో టీచర్లను బాధ్యత చేస్తూ ఒప్పుకేమో ప్రభుత్వం తన మాట చెప్పుకుంటుంది. కనుక అట్లా కాకుండా ఈ టీచర్ల సహకారం లేకుండా మనం ఏం చేయలేం. కనుక వాళ్ళ ద్వారా పిల్లలను అంటే మనకు అడ్మిషన్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. కొన్ని పాఠశాలలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. కానీ రేషనలైజేషన్ లేకపోతే టీచర్లు దగ్గర పిల్లలు లేరు, పిల్లలు ఉన్న దగ్గర టీచర్లు లేరు. అట్లా ఈ వీటిని సర్దుకోవాల్సిన అవసరం ఇప్పటికే ఉండే. అకాడమిక్ ఇయర్ మొదలైన తర్వాత మళ్ళీ డిప్యుటేషన్ పంపడం ఇవన్నీ కష్టం కనుక కొంత రెగ్యులరైజ్ చేయాల్సిన అవసరం అవుతున్నది. ఈ టెక్నో విద్య మాత్రం ప్రభుత్వ పాఠశాల పిల్లలకి అంతే మంచిది. ఫస్ట్ జనరేషన్ పిల్లలు చదువుతున్నారు, ఎటు దిక్కులేని వాళ్ళు చదువుతున్నారు. ఈ మాట అంటున్నాను. గ్రామాల్లో కానీ పట్టణాల్లో చూస్తే గ్రామాల్లో అయితే పూర్తిగా ఓసీ పిల్లలు లేకుంటాయన్నమాట. మీరు అంటే ఓసీలో బీదలు లేరంటే ఉన్నారు. కానీ వాళ్ళు కూడా పక్క వాడిని చూసి సప్పు చేసి ప్రైవేట్ పాఠశాలకు చేర్పిస్తుంది తప్ప ప్రభుత్వ పాఠశాలకు పంపడం. ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు చదివేవాడు అందరూ కూడా చాలా వరకు బీసీ, ఓసీలు కాకుండా మన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు వీళ్ళు చదువుతున్నారు ఎక్కువ మంది. వాళ్ళకేమో వాయిస్ ఉండదు, వాళ్ళ తల్లిదండ్రులకు చదువు లేదు కనుక వాయిస్ ఉన్న వాళ్ళకేమో పిల్లలు అక్కడ పంపడం లేదు. అందుకని గతంలో లాగా ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేస్తే ఆ ఊళ్ళో ఉన్న అన్ని వర్గాలు, అన్ని కులాల పిల్లలు, అన్ని ఆర్థిక పిల్లలు ఒకే స్కూల్లో చదివే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. విద్యారంగ సంస్కరణలు చాలా పెద్దవి. ఇవాళ స్కూల్ తెరుస్తున్న సందర్భంలో పనిస్తూనే కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్యల్లో గిళ్లలో స్కూల్ ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా వరకు మనకు టాయిలెట్స్ పనిచేయడం లేదు, నీటి సౌకర్యం లేని స్కూల్స్ ఉన్నాయి. భవనాలు కట్టారు కానీ భవనాలన్నీ 2 నెలల సెలవుల తర్వాత పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. ఇవన్నీ బాగు చేయాలంటే కింది స్థాయిలో అటెండర్ ఎవరు లేరు, స్వీపర్ కూడా ఎవరు లేరు. ఇవన్నీ కూడా కొంత సమస్యలు కనుక మౌలిక సమస్యలు తీర్చాలి, భౌతిక సమస్యలు తీర్చాలి, విద్యాపరమైన ఆలోచన కూడా చేయాలి. 2 చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ విద్య బలోపేతం అయితే మనంతా సమాజం కూడా బలోపేతం అవుతుంది.
రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక పూణేకి సంబంధించిన ఒక విషాద ఘటన అయితే నిన్న జరిగింది. ఇనుప వంతెన కూలి నలుగురైతే మృతి చెందారు. 30 మందికి పైగా గాయాలైతే అయ్యాయి. ఇక మృతులకు 5 లక్షల రూపాయల చొప్పున కూడా పరిహారం అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ప్రకటించారు. ఇక పాత వంతెన పైకి ఎక్కువ మంది చేరుకోవడంతో ఈ ప్రమాదం జరిగింది అనేది ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ పాత వంతెన అని చెప్పేసి కూడా గుర్తొస్తుందో అధికారులకి. దీనిపై మీరేమంటారు? అంటే జనమల్లో జాతర మల్లో అన్నారు. అంటే జనం ఉన్న దగ్గరికే జాతర జరిగే చోటికి జనం పోతారు. అప్పుడు ఆ నియంత్రణ చర్యలు బాగా ఉండాలి. ఇప్పుడు దాని మీదకి అంతమంది పోయి కింద ప్రవాహం వేగంగా ఉన్న చూస్తున్నాం మనం. 6 చనిపోయారు, ఇంకా చాలా మంది గల్లంతయ్యారు, ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూ ఉంటున్నారు. కనుక పాత వంతెనే కావచ్చు, కానీ ఆ వంతెన మీదకి అంతమందిని పోనివ్వడం అనేది కొంత నియంత్రణ లేకపోవడం అంటున్నాను. అంటే సరైన విధంగా అంచనా వేయలేదు. ఎప్పుడైనా చిన్న చిన్న జాతరలు జరిగినా ఏం చేసినా కూడా పోలీస్ యంత్రాంగం శాంతి భద్రతను చూడాల్సింది కదా. వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఏం జరిగే అవకాశం ఉంది, కొంచెం ముందస్తు జాగ్రత్త తీసుకుంటే ఇది జరగకపోయేది. చూస్తున్నాం కదా, కడుతున్న వంతెనలు కూలిపోతున్నాయి. ఇప్పుడు ఎప్పుడో పాత వంతెన ఇది, కూలకు తప్పదు, కూలింది కనుక ప్రజలు కూడా కొంచెం సమయం పడుతుంది. అక్కడ పోయి ఏమున్నది, పైనుంచి నిలబడి చూద్దాం అనుకున్నారు అంతే కదా. పోనీ నీళ్ళలో దిగి చనిపోయింది కాదు కదా. చూసాం నిన్ననే బాసర దగ్గర చాలా పెద్ద ప్రమాదం జరిగింది, మళ్ళీ అక్కడ కూడా ఆడుకుపోయారు. కనుక 8 మంది దాకా చనిపోయినారు బాసరలో. అంటే నీళ్ల దగ్గరికి పోయే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే మనకి ఈత వస్తుందా లేదా కదా. ఇదేమో వేరు, కూలి చనిపోయారు, దీనిలో మనం వేరే ఆలోచన లేదు. కానీ ఇక్కడ మాత్రం భద్రతా వైఫల్యం కనపడుతుంది పూణేలో వంతెనలో మాత్రం. కానీ మిగతా చోట్ల చూస్తే నీటిలోని ప్రమాదాలు చూసుకుంటే బ్రాహ్మణి ఇప్పటి తరానికి నా ఉద్దేశం పిల్లలకు హైదరాబాద్ లేకుంటే పెద్ద పెద్ద పట్టణాల్లో ఉన్న వాళ్ళకు పిల్లలకి ఈత వస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతంలో గతంలో సహజంగా ఈత వచ్చే వాళ్ళకు బావులు లేకుంటే అయినాయి. ఇప్పుడు మేము చిన్నప్పుడు బావుల్లో ఈతలు నేర్చుకునే వాళ్ళం. కనుక ఈత రాని వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు యువతలో అంటున్నారు. ఇప్పుడు కాదు, అప్పుడెప్పుడు 10 ఏళ్ల క్రితం కాశ్మీర్లో జరిగిన ప్రమాదం చూసుకుంటే కూడా ఈత అంటే పెద్ద ప్రవాహం వస్తే ఈత కొట్టి కూడా ఏం చేయలేము. ఈతలో సముద్రాలు పడిపోతే ఏం చేస్తాం, లేకుంటే ప్రవాహంలో ఉన్నప్పుడు ఏం చేస్తాం. కానీ మామూలు నీళ్ళల్లో పడ్డప్పుడు బయటకు వచ్చే పరిస్థితి లేవు. అందుకని చూస్తున్నారు కదా మీరు, చిన్న చిన్న నీటి గుంటలో పడి కూడా పెద్ద వాళ్ళు 25-30 ఏళ్ల వాళ్ళు కూడా చనిపోతున్నారు. కారణం ఏంటి, ఈత రాకపోవడం. అంటే లైఫ్ స్కిల్స్ లో ఈత ముఖ్యము. నా ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు, కొంచెం పట్టణ ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే స్విమ్మింగ్ పూల్స్ వస్తున్నాయి. మన పిల్లలకు చదువు ఎంత ముఖ్యమో ఈత కూడా అంతే నేర్పడం ముఖ్యం అంటున్నారు. అంటే ఈ ప్రమాదాన్ని బట్టి చెప్తారండి, ఈ ప్రమాదం పూర్తిగా డిఫరెంట్. అది మన శాంతి భద్రత లోపమే ఒక రకంగా భద్రతా వైఫల్యమే చెప్పుకుంటున్నాం. మొత్తం నీటి వల్ల వచ్చే ప్రమాదాలు అరికట్టాలంటే ఇప్పటి పిల్లలకు తప్పనిసరి లైఫ్ స్కిల్స్ లో ఈత నేర్పాల్సిన అవసరం ఉంది. క్రికెట్ నేర్చుకోకుండా నేర్చుతుంది, కానీ ప్రమాదాలు జరిగినప్పుడు ఈత రావాలని నేర్పుతున్నారు. అటువంటి కొంచెం తల్లిదండ్రులు పాటిస్తే బాగానే ఉంటుంది. ఓకే, రైట్ రామ్మోహన్ రావు గారు. ఇక ఈసారి తెలంగాణ ఎన్నికలు లోక్సభతో కలిపే ఉండబోతున్నాయి. అలాగే 2029లో నిర్వహించే యోచనలో కేంద్రం ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంలో భాగంగానే ఇక దేశవ్యాప్తంగా 2 దఫాల్లో జమిలీ ప్రక్రియ అనేది ఉండబోతుంది. 2029లో కొన్ని రాష్ట్రాలతో కలిపి లోక్సభ ఎన్నికలు, 2034 నాటికి మిగతా రాష్ట్రాలను కూడా కలిపి జమిలీ ఎన్నికలు ఉండబోతున్నాయి. 129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై రాష్ట్రాలకు జేపీసీ అలాగే రాజకీయ పార్టీలతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకుల అభిప్రాయాలు కూడా స్వీకరిస్తున్న కమిటీ అంటూ కూడా జమిలీ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు కలిపి లోక్సభతో పాటు ఉండబోతున్నాయి అంటూ కూడా జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక వార్తా కథనాంశం కూడా చూస్తూ ఉన్నాం. దీనిపై మీ విశ్లేషణ ఏంటి రామ్మోహన్ రావు గారు? ఇదంతా నేల విడిచి సాము చేయడమే, అసలు సమస్యను పక్కదారి పెట్టడం. 1952 మొదటి సార్వత్రిక ఎన్నికల నుంచి 52, 57, 62, 67 ఆల్మోస్ట్ ఆల్ దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగినాయి. జమిలీ ఎన్నికలు చూడండి చెప్పాలంటే పార్లమెంట్ కు, అసెంబ్లీకి. సరే, కింది స్థాయి స్థానిక ప్రభుత్వాలకు జరగలేదు. స్థానిక ప్రభుత్వాలకు 10 ఏళ్ళు 12 ఏళ్ళు వాయిదా వేసిన సందర్భం చూసినాం. కానీ పార్లమెంట్ అసెంబ్లీకి అయితే ఆ 4 సార్లు ఒకేసారి జరిగినాయి కదా. ఎప్పుడైతే 67కి వచ్చే కల్లా దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇతర ప్రభుత్వాలు ఏర్పడ్డాం. అప్పటికి ప్రజాస్వామ్యంగా ఎన్నికైన నంబూదిరిపాద మన కేరళ ప్రభుత్వాన్ని నెహ్రూ హయాంలోనే కూల్చడం చూసాం. 58లో 50 ఏళ్ళు ఎన్నికైంది, 58 కూల్చేశారు వాళ్ళు. 350 ఆర్టికల్ ఉపయోగించి అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. కనుక ఇప్పుడు జమిలీ ఎన్నికల ప్రతిపాదన పెద్ద కరెక్ట్ కాదంటున్నారు. కొండందవి ఎన్నికలు పెట్టడమే. ఎన్నికల మధ్యన ఏం జరగాలని చూడన్నా, అసలు ఎన్నికలు ఎన్నిసార్లు జరుగుతాయని చూడన్నా. చాలా అంటే ఈ ప్రతిపాదనే ఒక తప్పుగా ప్రతిపాదన. అంటే చాలా వరకు ఎన్నికల్లో ఒకేసారి చదివితే ఇవనేది మన ఎన్నికల కోడ్ ఏదైతుందో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఒకే అయిపోతుంది, అభివృద్ధి పనులు అయిపోతున్నాయి. ఇవన్నీ చుట్టూ జరిగే సమస్యలకు సరైన విధంగా ఫోకస్ చేయడం కాదంటున్నాను. నష్టం ఏం లేదు, ఎన్నికలు ఎన్నిసార్లు వచ్చినా నష్టం లేదు. పోనీ ఈ విధానంలో వాడు చెప్పిన విధానంలో ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత సంస్కరించబడ్డాక ఒకవేళ ప్రభుత్వాలు పడిపోతే ఏం చేస్తాం? చాలా 4 రాజ్యాంగ సవరణలు చేయాలి. చేసిన తర్వాత కూడా మన పార్లమెంటరీ పద్ధతిలో, మన వెస్ట్ మినిస్టర్ పద్ధతి ఇది. అంటే ఎమ్మెల్యేలు ఎంపీల సంఖ్య మీద ఆధారపడి ప్రభుత్వాలు నిలుస్తాయి.
డైరెక్ట్ ఎలక్షన్స్ అయితే ఏం కాదు. ఇప్పుడు కొన్నిసార్లు ఇప్పుడు అమెరికాలో డైరెక్ట్ అధ్యక్ష తరహా ఎన్నికలు ఉన్నాయి. ఆ అధ్యక్షుడు చనిపోతే తప్ప మళ్ళీ ఎన్నికలు రావు. ఇది అట్లా కాదు కదా. ప్రభుత్వాలు పడిపోతే ఏం చేస్తారు, మెజార్టీ లేకపోతే ఏం చేస్తారు, అన్నిటికీ పరిష్కారాలు చూపిస్తాం అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా కొండను దవ్వి ఎలకన పెట్టడమే. జమిలీ ఎన్నికలు సూత్రప్రాయంగా కరెక్ట్ కాదు. జమిలీ ఎన్నికల కోసం 10 ఏళ్లుగా కష్టపడితే రేపొద్దున జరిగేది ఏమిటంటే పూర్తిగా మళ్ళీ ఏదైనా అవాంతరం వస్తే మళ్ళీ మొదటికి వస్తాయి. అందుకని మళ్ళీ ఎన్నికలు తక్కువ జరుగుతాయి. ఎన్నికలు ఒకసారి జరిగితే 5 ఏళ్ళ దాకా లేదంటున్నారు. కాదు అట్లా. అప్పుడు ప్రభుత్వాలు పడిపోతే మళ్ళీ అప్పుడు కూడా ఎన్నికలు వస్తాయి. ఎన్నికలు రాకుండా ఏముండవు. కనుక అంటే ఇప్పుడు ఏమంటారు అంటే పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టండి అనే మాట అన్నట్టున్నది. జమిలీ ఎన్నికల మీద ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు జమిలీ ఎన్నికలకి ఒక 3 లింక్ ఉన్నాయి బ్రాహ్మణి మనకు. ఒకటేమో జమిలీ ఎన్నికలు జరపాలంటే మొట్టమొదటి జనాభా లెక్కలు కావాలి. జనాభా లెక్కల తర్వాతనేమో మనకు డిలిమిటేషన్ కావాలి. డిలిమిటేషన్ లో మాత్రమే మహిళా రిజర్వేషన్ ఎన్నిక పూర్తి అవుతాయి. అంటే చూడండి వరుసగా ఒకటి అనుకోండి. 26 మార్చిలో మొదలు పెడతారట, 27 మార్చికి పూర్తి చేస్తారట. అంటే 28, 29 అంటే ఆ 3 ఏళ్లలో 2 ఏళ్లలో జరగాల్సింది ఏంటంటే మనకు జనాభా లెక్కలు పూర్తి కావాలి, లెక్కలు రావాలి, తర్వాత డిలిమిటేషన్ కావాలి. డిలిమిటేషన్ లో 33% మహిళల రిజర్వేషన్ కేటాయించాలి. ఆ తర్వాత ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లు పెంచుతామంటున్నారు. అసెంబ్లీ సీట్లు కూడా మనకు విభజన చట్టం ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాలు పెరగాల్సి ఉన్నది. ఇవన్నీ అయ్యేకల్లా ఇంకొక సమస్య కూడా ముందుకు వస్తుంది. ఇప్పుడు డిలిమిటేషన్ లో దక్షిణాదికి అన్యాయం జరుగుతున్న సమస్య ముందుకు వస్తుంది. ఇంత జిలేబీ చక్కెర మధ్యన ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగే ఎన్నికలు జరిపించకుండా దీన్ని చేసిన తర్వాత కూడా మళ్ళీ 10 ఏళ్లకు మొదటికి వస్తే ఏం చేస్తారు అంటే 2034 ఆలోచన చేసి ఎన్నికల సంస్కరణ ఇది కాదు చేయాల్సింది. లిక్కరు, మద్యము, డబ్బులు పంచకుండా చేయండి. ప్రజాస్వామికంగా పార్టీలు పోటీ చేసేటట్టు చేయండి. ఇవి లేవు. ఇవి సంస్కరణ చేయవు. ఎన్నికల సంస్కరణ కావాల్సింది ఇది. ప్రతి మద్యము, డబ్బులు పంచకుండా ఎన్నికలు జరుగుతున్నాయి. సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి ఉందా? సామాన్యుడు రాజకీయాలకు వచ్చే పరిస్థితి ఉందా? కనుక ఎన్నికల సంస్కరణ అంటే కేవలం జమిలీ ఎన్నికలు కాదు. ఎన్నికల సంస్కరణలు చాలా ఉన్నాయి. ముఖ్యమంత్రుల వరకు ప్రత్యక్ష ఎన్నికలు పెట్టండి చూద్దాం ఎందుకు మంచిది కాదు. అట్లానే స్థానిక ప్రభుత్వాలు ఇప్పటికి కూడా పరోక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు రేపు స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు వస్తున్నాయి అంటున్నా కదా. వార్డు మెంబరు, సర్పంచ్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పరోక్షంగా ఎన్నికవుతున్నారు కదా. మండల ప్రెసిడెంట్లు, అట్లా జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు అందరూ పరోక్షంగా ఎన్నికైతే గాయారం చూస్తున్నాం కదా. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు మారగానే 4 ఏళ్ళుగానే అవిశ్వాస తీర్మానాలు పెడుతున్నారు, వాళ్ళు మార్చేస్తున్నారు. అట్లా కాదు కదా. స్థానిక ప్రభుత్వాలు ఉన్నాయి. కనీసం మన మండల స్థాయి, జిల్లా స్థాయి, మున్సిపల్ కార్పొరేషన్ స్థాయి వీటిలో కనీసం ప్రత్యక్ష ఎన్నికలు పెట్టండి. గతంలో ఎన్టీ రామారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం జిల్లా పరిషత్ చైర్మన్ వరకు కూడా ప్రత్యక్ష ఎన్నికలు పెట్టిండు. మున్సిపల్ చైర్మన్ కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మనకు మేయర్లు కానీ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టిండు. మనం చూసాం కదా 2002లో హైదరాబాద్ లో బ్రహ్మాండంగా 2 పోటీ పడి ఓవర్ గెలిచారు. టీఎల్ కృష్ణారెడ్డి గారు గెలిచారు అప్పుడు. అందుకనే ప్రత్యక్ష ఎన్నికల వైపు పోకుండా ఇవన్నీ కూడా పరోక్ష ఎన్నికలు పెట్టి అవిశ్వాస తీర్మానాలకు అవకాశం ఇచ్చుకుంటూ జమిలీ ఎన్నికలకు పోతున్నామంటే అబద్ధం. అంతకంటే అబద్ధం అనుకోవట్లేదు. అంతకంటే పనికిరాని సంస్కరణ అన్నీ. రైట్ రామ్మోహన్ రావు గారు, ఇక మరో వార్త చూసుకున్నట్లయితే ఇక చంద్రబాబు నిన్న ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి గోయల్తో మాట్లాడడం గనుక చూసుకుంటే పొగాకు రైతులను ఆదుకోవాలి, బర్లీ పొగాకు కోసం 150 కోట్లు వెచ్చించండి, 300 కోట్లతో మేము పొగాకు కొంటున్నాం, పామాయిల్ సుంకంలో పాత విధానమే మేలు, ఆక్వా టారిఫ్ల భారంపై అమెరికాతో చర్చించాలి, ఇక మామిడి గుజ్జుపై జీఎస్టీ 5% తగ్గించాలి అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి గోయల్ను చంద్రబాబు కోరారు. ఏ విధంగా చూసుకోవాలంటారు రామ్మోహన్ రావు గారు? మంచిదే, కానీ పొగాకు సాగును తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా గతంలో మనం పొగాకు రైతుల ఆత్మహత్య చూసేవాళ్ళం, మిర్చి రైతుల ఆత్మహత్య చూసేవాళ్ళం. ప్రపంచవ్యాప్తంగా టొబాకో మీద మంచి ప్రచారం జరిగిన తర్వాత టొబాకో వాడడం తక్కువైంది అంటున్నాం కదా. క్యాన్సర్ కు మూలాలు ఉన్నాయని సిగరెట్ మీద పురబొమ్మలు వేయడం, సిగరెట్ పెట్టడం మీద ఇవన్నీ చూస్తున్నాం. కానీ ఇప్పటి యువతలో మళ్ళీ కొంచెం మద్యం పెరిగింది, మళ్ళీ మన ఈ పొగాకు వాడడం తక్కువైంది. కానీ కొన్ని దేశాలు ఉన్నది ఇంకా. కనుక మనం సాధ్యమైనంత వరకు పొగాకు వాడడం తగ్గించాలి. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఈ పొగాకు రైతుల సమస్యల మీద తిరుగుతుంటే దానికి ప్రతిగా ఇవాళ వాడిని కలవడం జరిగిందని నేను అనుకుంటున్నాను రాజకీయంగానే. అయినా సరే వ్యవసాయ సంస్కరణలు కావాలి, కానీ అసలైన సంస్కరణ ఇది కాదు కదా అంటుంది. అసలైన సంస్కరణ ఏంటంటే మద్దతు ధరలను శాస్త్రీయంగా నిర్ణయించడం కదా. ఆ పని కాకుండా మీరు ఎన్ని చేసినా, బోర్డులు ఎన్ని పెట్టినా, ఏం చేసినా కూడా అరకొర సంస్కరణ అవుతుంది. కొన్ని అవసరమే. ఉదాహరణకు కోల్డ్ స్టోరేజ్ వచ్చిన తర్వాత మీకు పొగాకే కాదు, మిర్చి రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి కదా. గతంలో ఉన్నంత లేవు కదా. పత్తి రైతుల ఆత్మహత్యలు కూడా కొంచెం పెరిగినాయి కానీ తగ్గినాయి, కానీ అంత తగ్గాల్సిన తగ్గలే కదా. అందుకని వ్యవసాయ సంస్కరణలో భాగంగా ఈ బోర్డులు పెట్టడం కంటే పసుపు బోర్డు పెట్టమని పెద్ద కూడా ఇవన్నీ అరకొర సంస్కరణలు ఇవన్నీ కూడా నిజంగా జరగాల్సిందంటే శాస్త్రీయంగా మద్దతు ధర నిర్ణయించడం, దాన్ని తగ్గ పంటల ప్రణాళిక ఉండడం,
ఇవి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నప్పుడు మనకి సాధ్యమవుతుంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే చర్య మంచిదే కాదంటేను, కానీ ఇది అరకొర సంస్కరణ మాత్రమే. ఇది పొగాకు రైతులను ఆదుకోవడానికి ఈ పొగాకు పండించే రైతులకు సరైన విధంగా మన ఏర్పాట్లు చేయడం, అట్లాగే మనకు ఆధునిక పద్ధతులు అంటే గతంలో ఇప్పటికి కూడా పొగాకు రైతులు ప్రకాశం జిల్లాలో చూస్తుంటాం మనం. పాత పద్ధతిలోనే క్యూరింగ్ చేస్తున్నారు పొగాకును, బట్టీలు పెట్టినవి. కనుక ఆధునికంగా చేస్తే కొంతవరకు శ్రమ తప్పుతుంది, కొంతవరకు ఆర్థికంగా భారం పడకుంటుంటది. రైతులను ఆదుకోవాల్సిందే. అరకొర సంస్కరణల ద్వారా కాదు, సమూలమైన సంస్కరణలు రావడం వల్ల వాళ్ళకి మద్దతు ధర కాదు, గిట్టుబాటు ధర అంతకంటే కాదు, హల్లీకి హల్లీ సున్నకు సున్నా కాదు, లాభసాటి వ్యవసాయంగా మార్చే క్రమంలో మాత్రమే సంస్కరణలు బాగుంటాయి. ఓకే, రైట్. బండారి రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలపై మీ విశ్లేషణ అలాగే అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ అండి. సో ఇది వాళ్ళ ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.